ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు పార్టీ కార్యక్రమాలు ప్లస్ మీ ప్రొఫెషన్ రెండు సైమల్టేనియస్గా చేస్తున్నారు? చేస్తాను సార్. 98, 99లో నేను ప్రాక్టీస్ మానేశాను. నేను తర్వాత ఒక ఫార్మా ఇండస్ట్రీ పెట్టాను. ఫార్మా ఇండస్ట్రీ ఉంది కానీ ఇప్పుడు లీజ్కి ఇచ్చాను. నేను ఫార్మా ఇండస్ట్రీ 20 సంవత్సరాల ఫార్మా ఇండస్ట్రీ నడిపించాను. సొంత ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇప్పుడు నా సొంత బిల్డింగ్, సొంత ల్యాండ్ ఉంది. అది లీజ్కి ఇచ్చాను. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అలోపతి సార్. కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఎక్కువ సమయం ఇక్కడ వస్తున్నప్పుడు ఇక్కడ సహజంగా ప్రతిపక్షంలో ఫ్యాక్టరీ నడుపుతుంటే ఏ ఇండస్ట్రీ నడపాలన్నా ఒక 25 మంది ఉంటారు. ఎక్సైజ్ డిపార్ట్మెంటు, సేల్స్ ట్యాక్స్, ఇండస్ట్రీ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, ఈఎస్ఐసి వాళ్ళు ఎవరో ఒకరు ఇన్స్పెక్షన్. ప్రభుత్వంతో ఏదో ఒక ఇబ్బందులు అనగా ప్రత్యక్ష ఇబ్బందులు అని కాదు, మార్కెటింగ్ ఇవన్నీ సమస్యలు ఉన్నాయని నేను ఎక్కువ సమయం ఇవ్వలేకపోయినందుకే ఫ్యాక్టరీని నేను లీజ్కి ఇచ్చాను. నేను ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది అంబుజా ల్యాబొరేటరీస్, ఇప్పటికీ ఆ ఇండస్ట్రీ అట్లాగే ఉంది, మెడిచల్లో నడుస్తుంది. అదే బ్రెడ్ అండ్ బటర్. ఇప్పుడు వైఫ్ కూడా మెడికల్ ఆఫీసర్, మీ మిస్సెస్ కూడా గవర్నమెంట్ డాక్టర్. సో షీఈ్ ఆల్సో. ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేసాం. ఆమె గవర్నమెంట్ జాబ్ రాగానే నేను రాజకీయాలలో ఎక్కువ సమయం మెడిసిన్ ఏం లేదు సార్. అట్లా మెడికల్ ప్రాక్టీస్ అనగానే సమయానికి పోవడం, పేషెంట్ డాక్టర్ ఉండండి, మిగతా విషయాలు పక్కన పేషెంట్ అది ఎక్స్పెక్ట్ చేస్తాడు. కొన్నిసార్లు పొలిటికల్ అబ్లిగేషన్స్ తోటి పోలేకపోతే క్లినిక్ దెబ్బతింటుంది. పిల్లలను కూడా రాజకీయాల్లో లేదు ఏం లేదు సార్. ఇద్దరు సన్స్. మా వాళ్ళు పెద్ద బాబు ఇంజనీరింగ్ అయిపోయి అమెరికా వెళ్ళిపోయినాడు. చిన్నోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈజ్ ఆల్సో ఇంటెలిజెంట్, ఈజ్ డూయింగ్ ఈజ్ వన్. ఇంట్రెస్టింగ్ అంటే మా చిన్న బాబు కూడా ఈజ్ ఎర్నింగ్ మనీ. ఈవెన్ నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ మంత్ ఈజ్ ఎర్నింగ్, ఈజ్ ఫీడింగ్ 4 persons. జాబ్ కూడా ఇచ్చాడు. అంటే కమర్షియల్ బ్లాగింగ్ అండ్ డొమైన్స్ డెవలప్మెంట్లో అప్పుడప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్, డొమైనెక్స్ కాన్ఫరెన్స్ కూడా పోయి వచ్చాడు ఢిల్లీకి మధ్యలో. ఈజ్ ఇంటెలిజెంట్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్లో. సో ఫ్యామిలీ నా మీద డిపెండ్ అయ్యలేదు. నేను ఒకటేమనుకుంటానంటే, నేను ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తున్నప్పుడు నాలాగా ఎంతోమంది అజ్ఞాత కార్యకర్తలు పనిచేశారు. నాతో పాటు పనిచేసినట్టు వాళ్ళు కొంతమంది చనిపోయినారు నక్సలైట్ల ఉద్యమంలో కావచ్చు. ఎప్పుడు థ్రెట్ ఏం రాలేదా మీకు? నాకు డైరెక్ట్గా థ్రెట్ రాలేదు. నాతో సహజాలు చనిపోయినారు. మురళీధరరావు మీద మేము మా కళ్ళ ముందే ఫైర్ జరిగింది. నాతో పాటు రాత్రి 1 గంట దాకా నాతో కలిసి మాట్లాడి కలిసి భోజనం చేసాం. ఆ రోజు తెల్లారిపోతున్న 8 గంటలకు కృష్ణవర్ధన్ రెడ్డి గారి మీద. కృష్ణవర్ధన్ రెడ్డి నాకు చాలా బాగా అనుబంధం ఉండే. నక్సలైట్ చంపేశారు హైదరాబాద్లో. మేము రాత్రి 12 గంటలకు నన్ను చాదర్గఢ్ దగ్గర డ్రాప్ చేసి యూనివర్సిటీ పోయి పొద్దున సూట్కే తీసుకొని మా ఇంటికి వస్తాడు. అక్కడ నైట్ అక్కడ పడుకొని పొద్దున్న 9 గంటలకు ఆయన చంపేశారు. అంటే అప్పుడు మీకు ఆర్ఎస్యూకి బాగా ఏబీపీ స్ట్రాంగ్ ఫైట్ ఉన్న రోజులలో అవి. సో ఇవన్నీ కూడా అయితే కార్యకర్తలు నాకంటే ఎక్కువ త్యాగం చేస్తున్న కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చాలామంది ఉన్నారు సార్ బీజేపీలో. ఇది మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ రోజు కూడా పై లీడర్లు మనకు కనపడుతున్నారు, మీడియా కనపడే వాళ్ళు. నేను టీవీలో వస్తున్నాను కాబట్టి నేను కనపడుతున్నాను. కానీ నాకంటే ఎక్కువ సమయం ఇచ్చి పార్టీ కోసం నిరంతరం పనిచేసే వాళ్ళు టీవీలో కనపడకుండా ప్రజాక్షేత్రంలో వాళ్ళకి ఇచ్చినట్టు పని అప్పచెప్పిన పని చేసేటువంటి వేలాది లక్షలాది మంది కార్యకర్తలు, నాకు తెలిసి వేలాది మంది తెలంగాణ జిల్లాలో కూడా ఉన్నారు. వాళ్ళు ఏం ఆశించారు, మాకు పని చెప్తే చాలని ఆశించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, పదవులు కూడా ఆశించకుండా. కాబట్టి ఆ కార్యకర్తల సమూహం రాజకీయ ప్రతికూల వాతావరణంలో లేదా సంస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా పార్టీ వాళ్ళు ఏం కోరుకోరు, పార్టీ అధికారంలోకి వస్తే బాగుండే బాబు అని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మాకు ఏ పదవులు మన బీజేపీ అధికారంలోకి రావాలే బాబు చాలు మేము సంతోషం అనేటువంటి వాళ్ళు కూడా వందలాది మంది వేలాది మంది ఉన్నారు. ఆ కార్యకర్తల బలమే బీజేపీని ఇప్పటిదాకా తీసుకొచ్చింది, ఇంకా ముందు కూడా తీసుకుపోతుంది. బట్ ఒక్కటి మాత్రం ఖచ్చితం, బీజేపీలో పనిచేయడం అంటే ఏదో అధికారం కోసం పనిచేయడం కాదు. మేమైతే సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం, సాంస్కృతిక జాతీయవాదం ఈ దేశం యొక్క అఖండ భారత్ అనేది ఈరోజు ప్రాక్టికల్గా అవుతుందా కాదా పక్కన పెట్టి, ఈ దేశం యొక్క సమగ్రత ఏకాత్మతను కాపాడేటువంటి దిశగా ఖచ్చితంగా జీవితాంతం పనిచేయాలని కోరుకుంటాం. అంటే మాకంటే ముందు చాలామంది నాయకులు చనిపోయినారు. వాళ్ళు ఎవరు కూడా బీజేపీ అధికారాన్ని చూసి చనిపోలే. వాస్తవానికి మాకంటే ముందు చాలామంది సీనియర్ నాయకులు మాతో పాల్సి పనిచేసిన వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వస్తారని వాళ్ళు ఆర్గనైజేషన్ జీవితాంతం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మాతో పాటు జీవితాంతం సమయం ఇచ్చి మాతో కలిసి పనిచేసిన వాళ్ళు బొజ్జా సురేంద్ర గారని ఇప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ ఆల్ ఇండియా జాయింట్ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఆయన మాతో పాటు కలిసి ఏబీపీలో పనిచేసినాడు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.